ఏమాయరా ఇంకో 5 రోజులు సుత్తలేదు, ఏం సపోర్ట్ చేస్తలేరు. ఇంతకు ఉన్నట్టా లేనట్టా? లేకుంటే చెప్పుండ్రి, మా దోస్తు గానోళ్ళు రమ్మంటాన్రు, అందులోనన్నా కలుస్తా. మీతోనే ఎప్పుడు ఇదే రపరపు ఉంటదేమ్రా? మామా మనిషికి ఎంత ఇద్దాంరా, పూరాగా దగ్గరకు వచ్చినాక అందరు చేతుల మీదికి లాబడతారు. నిరుడు గట్లనే చేసి నా జోబుకు తుట్టి పెట్టిండ్రు. మళ్ళా ఈ తాప నపరింత వేసుకోవాల్సిందే అని కొత్తేడాది సంబురాలకు తయారైతుండ్రట. గసంటోళ్ళంతా గీ ముచ్చట మంచిగా నుండి జర్రా. డిసెంబర్ 31 దావతులు మీరు షురూ చేసిండ్రో లేదో గాని మన పోలీసులు అయితే మీటర్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిర్రుల్లో. అగో కమిషనర్ సజ్జనార్ సారే దిగిండు కుద్దు. బండ్లు కార్లు ఆటోలు ఆపుడు ఊదిచ్చుడు, తాగలేదనిపిస్తే పంపించుడు, రీడింగ్ వచ్చిన వాళ్ళని పక్కకు నిలబెట్టుడే కాదు రిమ్మల డ్రైవింగ్ చేయొద్దని మంచిగానే క్లాస్ బీకిండు దొరికిన వాళ్లకు. ఇన్నొద్దులు కొత్తేడాదికి 2 రోజుల ముందు కంచి ఆసనం మురుకు చూసేటోళ్ళు, కానీ ఇప్పుడు ఆరం ముందే చాలు చేసిండ్రు సిటీలా. మెయిన్ 120 జాగలు గుర్తుపట్టి తయారుంటుర్రు. ఇప్పుడే వాళ్ళు పట్టుకుంటారని సుక్కేసి దొరికితే ఆ సీకట్లనే పగటి సుక్కలు అవ్వడు పక్కా. మీ లైసెన్స్ క్యాన్సిల్ చేయవచ్చు, ప్లస్ అదేవిధంగా స్ట్రింజెంట్ ఫైన్ ఉండొచ్చు, జైలు కూడా పడే అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా మనకు సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా చేయవద్దు. 10,000 దండుగా బండి సీజు, 6 నెలల జైలు శిక్ష, లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేపిస్తారట. ఈ మందుతోటి మజా రాదు, మత్తు సరిపోదని డ్రగ్స్ తెరుగు వేటోళ్ళకి ఉన్నట్టే. పబ్స్, స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద ఎక్కడెక్కడ రెస్టారెంట్స్ దగ్గర కూడా స్పెషల్ టీమ్స్ పెట్టి అక్కడ కూడా చెక్ చేయడం జరుగుతుంది. మా వాళ్ళు పవర్లు ఉన్నారు, మాకు పతారు ఉందని రుబాబు చూపిస్తే గా దినం ఇంకింత గొట్టు శిక్షలు పడే డేంజర్ ఉందట. అట్లని సంబరాలు చేసుకోకూరని ఇవ్వలేం చెప్తలేరు. పర్సుల పైకం వర్షదానిక పోసినా ఇవ్వల చాపరు గాని బిర్రు చేసినాక బండ్లెక్కి రోడ్ల మీదకి వస్తేనే నిషా దింపుతారు. జర పైలం సుమా.